The Vinimay platform launched by Union Home Minister Amit Shah on 9th June 2026 is related to కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ప్రారంభించినటువంటి వినిమే అనేటువంటి ప్లాట్ఫామ్ దేనికి సంబంధించింది? ఒకసారి కనుక ఆప్షన్ చూసినట్టయితే ఆన్లైన్ ట్యాక్స్ కలెక్షన్ సిస్టమ్, డిజిటల్ మేనేజ్మెంట్ ఆఫ్ ల్యాండ్ పోర్ట్స్, రైల్వే టికెట్ బుకింగ్ సిస్టమ్, అగ్రికల్చర్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. సో ఈ యొక్క అమిత్ షా గారు ప్రారంభించినటువంటి వినిమే అనేటువంటి ఈ యొక్క ప్లాట్ఫామ్ దేనికి సంబంధించింది అంటే ఆప్షన్ 2లో ఉన్నటువంటి డిజిటల్ మేనేజ్మెంట్ ఆఫ్ ల్యాండ్ పోర్ట్స్ దీంట్లోనే ఉంది. డిజిటల్ మేనేజ్మెంట్ ఆఫ్ ల్యాండ్ పోర్ట్స్. అసలు ఈ ల్యాండ్ పోర్ట్స్ అంటే ఏంటి అంటే భూ సరిహద్దు ద్వారా ఒక దేశం నుంచి వేరొక దేశంలోకి వెళ్ళేటప్పుడు చెకింగ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ల్యాండ్ పోర్ట్స్ అని అంటూ ఉంటాము. అయితే ఈ ల్యాండ్ పోర్ట్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచడము, ఈ యొక్క ల్యాండ్ పోర్ట్స్లో ఉన్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తాన్ని కూడా డిజిటలైజేషన్ చేసి పేపర్ వర్క్ అనేది తగ్గించడమే ఈ యొక్క వినిమయ పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశము. సో దీన్ని ఎవరైతే హోమ్ మినిస్టర్ అమిత్ షా ఉంటారో వారు ప్రారంభించడం జరిగింది. ఎప్పుడు అంటే 9th June 2026. మరి ఈ ల్యాండ్ పోర్ట్స్ అనేవి ఏ విధంగా రన్ అవుతాయి అంటే ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్ 2010 ద్వారా ఈ ల్యాండ్ పోర్ట్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. మరి ఇండియాలో మొత్తం ఎన్ని ల్యాండ్ పోర్ట్స్ ఉన్నాయంటే ఇప్పుడు 15 ల్యాండ్ పోర్ట్స్ అనేవి ఉంటే వీటిని ఇంకొక 11 పెంచి మొత్తం 26 చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ యొక్క క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ డిజిటల్ మేనేజ్మెంట్ ఆఫ్ ల్యాండ్ పోర్ట్స్ కోసము యొక్క వినిమే అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ని తీసుకొని రావడం జరిగింది. మరి ఇండియా ఏ కంట్రీస్తో ఈ ల్యాండ్ బోర్డర్ అనేది షేర్ చేసుకుంటుంది అంటే పాకిస్తాన్, నేపాల్, చైనా, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్ ఈ అన్ని కంట్రీస్తో కూడా ఇండియా ఈ యొక్క ల్యాండ్ బోర్డర్ అనేది షేర్ చేసుకుంటూ ఉంటుంది. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 డిజిటల్ మేనేజ్మెంట్ ఆఫ్ ల్యాండ్ పోర్ట్స్.